చెప్పండి. ఎందుకు మించి మాకేం తెలియదు సార్, మమ్మల్ని అడగండి సార్. రేయ్, నిజం చెప్పేదాకా మిమ్మల్ని వదిలేదు. రేయ్, మీరు ఇలా చెప్పర్రా, పదండి. మీ సంగతి చూస్తా. ఒక ఆడపిల్ల బాధని మేము అర్థం చేసుకోగలం. జరిగిన దానికి నువ్వు చాలా బాధపడుతున్నావు. అసలు ఇదంతా ఎవరు చేశారో, దీని వెనుక ఎవరున్నారో అర్థం కావడం లేదు. నేనే అత్తయ్య, మీకు కాబోయే కొత్త కోడల్ని. మీ అందరి మనస్తత్వాల్ని బాగా స్టడీ చేశాను కనుకే ఇలాంటి ప్లాన్ వేశాను. అఖిల్ని నాకిచ్చి పెళ్లి చేయడం తప్ప ఇక మీకు వేరే ఆప్షనే లేదు. దీని వెనక ఎంతటి పెద్దవాళ్ళు ఉన్నా సరే మేము అస్సలు విడిచిపెట్టాం. వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాం. వీడేంటి ఎంత వైలెంట్ గా ఉన్నాడు? మా చిన్న బావ అరుణ్. అబ్బో, అప్పుడే వరుసలు కలిపేశావన్నమాట. ఇంతకీ మాట్లాడతానన్న అసలైన వాడెక్కడా? అదే నాకు అర్థం కావడం లేదు. శ్యామ, అఖిల్ ఎక్కడికి వెళ్లారు? అఖిల్, ఎవరు వీళ్ళు? ఫోటోలు మార్పింగ్ చేసింది వీళ్లే. కానీ ఎవరు చేయమని చెప్పారో చెప్పడం లేదు. మామూలుగా అడిగితే ఎందుకు చెప్తారు శ్యామా? చెప్పండి. కొట్టకండి సార్. చెప్పండి. నిజం చెప్తారా లేక ఇవాళ నా చేతిలో చస్తారా? చెప్పండి. 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 గొప్పదీసి వీళ్ళు నిజం చెప్పేస్తారా ఏంటి? చెప్పండి. చెప్పు. చెప్పండి. చెప్పరా. చెప్పండి రా, ఎవరు చేశారో చెప్పండి. చెప్పండి. చెప్పరా. కనీసం మీ మొహాలు ఎప్పుడూ చూడలేదు కదరా మేము మీకేం ద్రోహం చేశాంరా? మా అమ్మాయి జీవితం నాశనం చేయాలని మీరెందుకు చూస్తున్నారా? చెప్పండి. చెప్పండిరా. చెప్పండిరా. మిమ్మల్ని ఇదిగో చెప్పేది వినండి.
మా పేర్లు గనక బయట పెట్టారో చస్తారు. వాళ్ళ కాళ్ళ మీద పడి ఏదో ఒకటి మేనేజ్ చేయండి. వాళ్ళు వదిలేస్తారు. చెప్పండి రా, చెప్పు. రేయ్. పిచ్చి శ్యామ, నన్ను నువ్వు ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా నా ప్రయత్నాలు ఆపను. చేస్తూనే ఉంటాను. వైదేహి, శ్యామా, ఇలా రండి. హారతి తీసుకోండమ్మా. రజని, నువ్వు కూడా హారతి తీసుకోమ్మా. ఆ దేవుడి దయ వల్ల నలుగురిలో అల్లరిపాలు కాకుండా బయటపడ్డాం. అఖిల్ మీద నీ మీద పడ్డ నింద తొలగిపోయింది. నింద తొలగిపోయిందా ఆంటీ? కానీ దాని నీడ మాత్రం నన్ను వెంబడిస్తూనే ఉంది. నీడ వెంబడించడం ఏంటమ్మా? చెప్తాను ఆంటీ. ఆ నగలేంటమ్మా? నా నగలే ఆంటీ. వీటితో నన్ను వెంబడిస్తున్న ఆ నీడని, ఆ పీడని వదిలించుకుందాం అనుకుంటున్నాను. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అదే ఆంటీ, ఆ ఫొటోస్ మార్ఫింగ్ చేసిన ఆ దుర్మార్గుడు డబ్బులివ్వమని నన్ను 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 బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా. వీటిని అమ్మి ఆ డబ్బులు వాడికి ఇచ్చేయాలనుకుంటున్నాను ఆంటీ. నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి టీచర్? అఖిల్ బాబు వాళ్ళని పట్టుకుని వాళ్ళకి బుద్ధి చెప్పారు కదా. చెప్పారు శ్యామ, అఖిల్ బాబు వాళ్ళకి బుద్ధి చెప్పారు. కానీ ఆ దుర్మార్గులకి అఖిల్ బాబు మీద భయం ఉంటుంది, కానీ నేనంటే భయం ఉండదు కదా. మార్ఫింగ్ చేసిన అఖిల్ బాబు ఫొటోస్ తీసేస్తారు గాని నా ఫొటోస్ తీసేయరు కదా. అలా ఎందుకు జరుగుతుందమ్మా? ఇద్దరి ఫోటోలు తీసేస్తారు. లేదా ఆంటీ, అలా జరగలేదు. వాడు నాకు ఫోన్ చేసి 5 లక్షలు ఇస్తేనే ఫొటోస్ తీసేస్తాను, లేకపోతే తీయను అని బెదిరించాడు. వాడు నీకు ఫోన్ చేశాడా? అవునా ఆంటీ? వాడు ఫోన్ చేసినప్పుడు శ్యామ కూడా పక్కనే ఉంది. కానీ వాడు 5 లక్షలు డిమాండ్ చేశాడని చెప్తుంటే శ్యామ కూడా నా మాట నమ్మట్లేదు. అదేంటి శ్యామ, రజనీ మాట నువ్వు నమ్మకపోవడం ఏంటి? నీ ముందే ఫోన్ వచ్చిందంట కదా? అవునత్తయ్య గారు, నా ముందే ఫోన్ వచ్చింది. కానీ నాకెందుకో నమ్మబుద్ధి కావడం లేదు. అంటే మీ అబ్బాయి గారు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వదిలేశాక కూడా వాళ్ళిలా ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయలేరు కదా అని నా ఉద్దేశం. చేస్తారు, అలాంటి దుర్మార్గులు అలాగే చేస్తారు. అయినా విద్య నేర్పే గురువు మాటలు నమ్మకపోవడం ఏంటి? గురువు మాటలు నమ్మకపోవడం అంటే ఆ గురువుని అనుమానించడం, అవమానించడంతో సమానం. ఇంకెప్పుడు అలాంటి పని చేయకు. అలాగే అత్తయ్య గారు. సారీ టీచర్. పర్వాలేదులే శ్యామా. అఖిల్, నాన్న అఖిల్.
ఏంటి మమ్మీ? మార్ఫింగ్ చేసిన ఆ దుర్మార్గుడు రజనీకి ఫోన్ చేసి 5 లక్షలిమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట. మా వల్ల శ్యామకి మా వల్ల బాధలుండడం ఏంటన్నయ్య గారు? ఉన్నాయని నేను అనడం లేదమ్మా, ఉండొచ్చు కదా అని అంటున్నాను. చచ్చా, మా వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ శ్యామకి ఏ బాధలు ఉండవు, ఏ ఇబ్బంది ఉండదు. నాకు రూపారాయణ ఎంతో, శ్యామ కూడా అంతే కదా. అలాంటప్పుడు శ్యామని నేనెందుకు బాధపెడతాను? శ్యామని నేనెందుకు ఇబ్బంది పెడతాను? అవునవును, నువ్వు అస్సలు బాధ పెట్టవు, అస్సలు ఇబ్బంది పెట్టవు. ఒకవేళ ఇబ్బంది పెట్టినట్టు ప్రూవ్ అయితే మాత్రం నేను ఊరుకోనని నీకు తెలుసు కదా. నేను ఏ రేంజ్లో రియాక్ట్ అవుతానో, ఏ రేంజ్లో పనిష్మెంట్ ఇస్తానో నీకు బాగా తెలుసు కదా. హ, అవును, మీ సంగతి నాకెందుకు తెలియదన్నయ్య గారు? తప్పు చేశారని తెలిస్తే ఊరుకోరు కదా. తెలిస్తేనే కాదు, ఒక్కొక్కసారి తెలుసుకొని కూడా తప్పు చేసిన వాళ్ళ తాట తీస్తాను. అవునవును, అవునన్నయ్య గారు. సరే అన్నయ్య గారు, మేము అవుట్ హౌస్ కి వెళ్తాం. ఆ? అలాగే రా. వెళ్ళండి. ఏంటి మావయ్య గారు గురువమ్మతో అంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? దేని గురించి ఏంటుందబ్బా? ఒకవేళ శ్యామ విషయం ఏమైనా మాట్లాడుతున్నారా? శ్యామకి గురువమ్మకి మధ్య ఏదో జరుగుతుందనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఐశ్రామ్ గారు, ఐశ్రామ్ గారు, ఏంటి? నా ఇల్లుడుతుంటే ఈ కాగితాలు దొరికినాయమ్మా. ఇందులో పనికొచ్చే ఏమున్నాయేమో చూడండి. మావయ్య గారు వాయిస్ రికార్డర్ కొన్నారా? ఎందుకు కొనుంటారు? ఇదేంటో చూసి చెప్పవా? మాకు శ్యామ పిన్ని రూమ్ లో దొరికింది. ఈ రికార్డర్ కొనడం వెనుక ఏదో కారణం ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. తెలుసుకుంటా. ఆ రికార్డర్ గురించి ఇప్పుడు తెలుసుకుంటా. కన్నయ్య, గురువమ్మ వాళ్ళు వచ్చినప్పటి నుంచి నా గుండె దడదడలాడ్డం మొదలైంది. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం ఒప్పుకుంటారోనని చాలా భయంగా ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా తొందరగా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించే కన్నయ్య. అయ్యో, అగ్గిపుల్లేంటి ఇలా జారిపోయింది? పరధ్యానంగా దీపారాధన చేస్తున్నట్టున్న శ్యామ, అందుకే అగ్గిపుల్ల కింద పడిపోయింది. ఏంటి శ్యామ అంతలా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి? నా గురించే కదా. మీ గురించా? అవును,
నా గురించి ఏమన్నా అనుమానం ఉందా? అనుమానమా? మీ గురించి నాకు అనుమానం ఏంటండి? అదే ఆ మార్ఫింగ్ ఫోటోల విషయంలో నా మీద నీకేమన్నా అనుమానం? వద్దండి. ఏంటి టీచర్, ఎదురుగా ఎవరొస్తున్నారో ఏంటో చూసుకోకుండా అలా నడుస్తున్నారు? అంత పరధ్యానం ఎందుకో? నీ వల్లే అసలు ధ్యానం వదిలేసి పరధ్యానం మొదలు పెట్టాను. అర్థం కాలేదా? నా అసలు ధ్యానం అఖిల్. పరధ్యానం నువ్వు. అదే మిమ్మల్ని మానుకోమని చెప్తున్నాను. మీ మనసుని మార్చుకోమని చెప్తున్నాను. నేను కూడా అదే చెప్తున్నాను. నేను మానుకోనని, నా మనసు మార్చుకోనని. నా సంగతి సరే గాని నువ్వేంటి ఎవ్వరికీ తెలియకుండా ఏదో చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? ఏమో, నువ్వు ఏదో చేస్తున్నావని, ఏదో దాస్తున్నావని ఐశ్వర్యకి అనుమానం వచ్చింది. అందుకే అనుకుంటా ఐశ్వర్య నీ రూంలోకి వెళ్ళి దేనికోసమో వెతికింది. ఐశ్వర్య అక్క నా రూంలోకి వెళ్ళి వెతికిందా? అవును, నీ రూంలో వెతికి ఏమీ దొరక్క అఖిల్ రూంలోకి వెళ్ళింది. అఖిల్ బాబు రూంలో కూడా వెతికింది. అక్కడ దొరికింది. ఏం దొరికింది? ఏదో దొరికింది. నీ రూంలో దేనికోసం వెతికిందో, అఖిల్ బాబు రూంలో ఏం దొరికిందో తెలీదు గాని దానివల్ల మాత్రం నీ రహస్యం ఏదో బయటపడబోతుందని మాత్రం నాకు బాగా తెలుస్తుంది. నా బారి నుండి నీ మొగుణ్ణి ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించడం మానేసి ముందు నువ్వు చేసిన తప్పు గురించి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించు. లాస్ట్ టైం కూడా ఈ రికార్డర్లో ఏముందో వినాలనుకుంటే మిస్ అయిపోయాను. ఈసారి అస్సలు మిస్ కాకూడదు. ఏంటి రావడం లేదు? రూపారాణి మైక్ ఆఫ్ చేశాను, నీ మైక్ ఆన్ చేశాను. ఆ రికార్డర్ చెత్తలో వెళ్ళిపోయింది అనుకున్నాను కదా, మళ్ళీ ఐశ్వర్యకి దగ్గరికి ఎలా వచ్చింది? రావట్లేదేంటి? సెల్స్ లేవా?
శ్యామా, ఏంటి శ్యామా, ఏంటంత కంగారు పడుతున్నావు? ఏం జరిగింది? అంటే బావగారు అది నువ్వు ఏదో చేస్తున్నావని, ఏదో దాస్తున్నావని ఐశ్వర్యకి అనుమానం వచ్చింది. అఖిల్ బాబా రూమ్ లో కూడా వెతికింది, అక్కడ దొరికింది. అమ్మా, అఖిల్ వచ్చాడు. అఖిల్, 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 నాన్న, అఖిల్, అఖిల్, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. కారుకి యాక్సిడెంట్ అయిందని మా ఫ్రెండ్ ఫోన్ చేసినప్పటి నుంచి నా గుండె దడదడలాడిపోతుంది నాన్న. యాక్చువల్ గా యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను కార్లో లేను మమ్మీ. అవునా? నువ్వు కారులో లేవా? అవును మమ్మీ, నేను బ్యాంక్ దగ్గర దిగిపోయాను. పెట్రోల్ పోయించడం కోసం డ్రైవర్ కార్ తీసుకెళ్లాడు. పెట్రోల్ పోయించుకొని తిరిగి వస్తున్నప్పుడు కార్కి యాక్సిడెంట్ అయిందంట. డ్రైవర్ కూడా సేఫ్గానే ఉన్నాడు. అతను కూడా ఏం దెబ్బలు తగలలేదు. కాకపోతే కార్ కొంచెం డ్యామేజ్ అయింది. దాన్ని షెడ్కి తీసుకెళ్ళమని చెప్పాను. పోనీలే నాన్న, నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగొచ్చావు. మాకదే చాలు. నేను చెప్పాను కదా అత్తయ్య, కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకు అని. అనవసరంగా అంత దూరం తీసుకెళ్ళావు. ఇంజనీరు రాలేదు, ప్లాన్ చూడలేదు. అందులో నా తప్పే ఉంది ఐశ్వర్య. ప్లాన్ తీసుకొస్తాను, సైట్కి తీసుకురమ్మని ఇంజనీర్ గారు ఫోన్ చేశారు. నిన్ను తీసుకెళ్లాను. తీరా ఆ ఇంజనీర్కి ఏదో అర్జెంట్ పని వచ్చి నేను రాలేకపోతున్నాను, సారీ సార్ అని మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ నిన్ను ఇంటికి తీసుకొచ్చాను. ఇంతకన్నా నేనేం చేయగలను చెప్పు? అవును, నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేము. చేయగలను. నువ్వు ఆ వాయిస్ రికార్డర్లో ఉన్నది వినకుండా చేయగలను. శ్యామాని కాపాడగలను. ఏంటి వెతుకుతున్నావు? వాయిస్ రికార్డర్ కోసం. అది నీకు దొరకదులే. శ్యామ తీసుకెళ్లిపోయి ఉంటుంది. రికార్డరా? ఏం రికార్డర్? అదే ఇందాక నువ్వు వచ్చినప్పుడు నా చేతిలో ఉంది కదా, అది. ఓ అదా, బెడ్ మీద ఉంటుంది చూడు. లేదు, బెడ్ మీద లేదు. లేదా? అయితే బెడ్ కింద ఉందేమో, వంగి చూడు. నువ్వే చూడు. చూడు. ఓకే ఓకే ఓకే, చూస్తాను, ఆగు. మొగుణ్ణి మెడలు వంచే నీలాంటి పెళ్ళాలు ఉన్నప్పుడు వంగి చూడక తప్పదు కదా. చూస్తాను. లేదు, బెడ్ కింద కూడా లేదు. లేకపోవడం ఏంటి? రూమ్ లో ఉన్న రికార్డర్ ఏమవుతుంది? బహుశా కాకేమన్నా ఎత్తుకెళ్ళిందేమో. కాకి రూమ్ లోకి వస్తుందా? లేకపోతే రికార్డర్ ఏమైందని నన్ను అడుగుతావేంటి? ఇద్దరం ఇప్పుడే కదా వచ్చాం. ఆ రికార్డర్ గురించి నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఏమై ఉంటుంది అని అడిగితే నేనేం చెప్తాను? రూమ్ లోకి ఎవరైనా వచ్చి తీసుకెళ్లారేమో, కనుక్కో. మాకు తెలుసు. దేవుడా, థ్యాంక్ యూ. చిలకమ్మా, వస్తున్నా నమ్మగారు. ఏటమ్మగారు? నేను లేనప్పుడు నా రూమ్ లోకి ఎవరైనా వెళ్లారా? ఏమోనమ్మా, నన్ను చూడలేదు. పిల్లలు ఇట్రండి.
మీరేమైనా నా రూమ్ లోకి వెళ్ళారా? లేదు పిన్ని. ఎందుకు? ఊరికే అడిగాను. ఊరికే అడిగావా? ఓకే ఓకే. పిన్ని, నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడవుతావు? నేను ప్రైమ్ మినిస్టర్ అవటం ఏంట్రా? అవ్వవని నాకు తెలుసు పిన్ని, ఊరికనే అడిగా. నువ్వు మమ్మల్ని ఊరికే అడిగావుగా, అలాగే మేము కూడా మిమ్మల్ని ఊరికే అడిగామన్నమాట. రూమ్ లోకి ఎవరొచ్చి వెళ్తున్నారో తెలియదు కానీ ఇలా పళ్ళి కిలించటం మాత్రం బాగా తెలుసు. వెళ్ళా. ఇప్పుడు అడిగితే పిన్నికి కోపం వస్తుంది, తర్వాత అడుగుదాంలే. సరే ఇవ్వు, నేను నా దగ్గర పెట్టుకుంటాను. నా దగ్గర పెట్టుకుంటాను. నాకు ఇయ్యి. నా దగ్గర పెట్టుకుంటాను. నా దగ్గర జాగ్రత్తగా ఉంటుంది. నాకు దొరికింది. అరే నాకు ఇవ్వు. ఇటివ్వు, ఇది నాకు. అరే అయ్యో, ఇప్పుడు పిన్ని లేచిందంటే మళ్ళీ తిడుతుంది. తర్వాత చూద్దాం, పద పద. అయ్యో, ఇదేంటి ఇక్కడ పువ్వులన్నీ చింద్రవందరగా ఉన్నాయి. ఏమై ఉంటుంది రికార్డర్? ఇదేంటి కన్నయ్య, ఆ రికార్డర్ నీ దగ్గర ఉంటే ఎవరికంటే పడకుండా భద్రంగా ఉంటుందనే కదా ఇక్కడ పెట్టాను. ఇక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారు? నేను తప్ప నీ దగ్గరికి ఎవరు రారు కదా, మరెవరు తీసుకెళ్లారు దీన్ని? నీ దగ్గర ఉన్నప్పుడే అది మాయమైందంటే ఖచ్చితంగా ఇది నీ పని అయి ఉంటుంది. నాకేదో మంచి చేయడం కోసమే ఆ రికార్డర్ని ఇక్కడి నుంచి మాయం చేసుంటావు. అంతేనా కన్నయ్య? కన్నయ్య, తాతగారు చెప్పిన ఆ సత్యశీల దాంపత్య వ్రతం ఏ అడ్డంకి రాకుండా నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వదించు కన్నయ్య. ఏ కారణం చేతైనా భర్త అలా నిద్ర చేయడానికి రావటం కుదరకపోతే భర్తకు సంబంధించిన వస్త్రాలు తీసుకెళ్లి వాటితో నిద్ర చేయొచ్చమ్మా, మా నాన్నగారు చెప్పారు. ఇప్పుడు అఖిల్ కి సంబంధించిన డ్రెస్ ఏదైనా తీసుకెళ్ళి దాంతో నేను గుళ్ళో నిద్ర చేస్తాను. ఇది తీసుకెళ్దాం. ఇదెంత బాగుందో. ఇది బాగుంది. ఇది బాగుంది. దీంట్లో ఏది బాగుంది? A for అఖిల్. ఈ
డ్రెస్ల కన్నా అఖిల్ పేరున్న ఈ ఖర్చీఫ్ తీసుకెళ్లడం బెటర్. పసుపు పచ్చ రంగు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది. ఎస్, ఆ పసుపు పచ్చ చీర తీసుకువెళ్తాను. ఇప్పుడు గుళ్ళో నిద్ర చేయటానికి, రేపు వ్రతం చేయటానికి నాకు కావలసిన పసుపు పచ్చ చీర దొరికింది. అఖిల్ కి సంబంధించిన వస్త్రము దొరికింది. ఎస్. అవునా? అవును మేడం. 25th ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఓకే. లక్కీగా ఆ రోజు రూపారాణి డేట్ కూడా ఖాళీగానే ఉంది. ఆ రోజు ప్రోగ్రామ్ పెట్టేసుకోండి శంకర్రావు గారు, పర్వాలేదు. అలాగేనండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఈ ప్రోగ్రామ్ ఎక్కడండి? చేవెళ్లలో అండి. ఓకే, నో ప్రాబ్లం. 25th చేవెళ్ల ప్రోగ్రామ్ అని డైరీలో